ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ నా వీడియోలు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి దీనికి కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు. 3 రోజుల్లోనే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మరి మీ నియరెస్ట్ ఎంఈఓ ఆఫీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఈరోజే మనకి పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి నేను చెప్తున్నాను చూడండి, ప్రభుత్వ పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా 1446 మందికి నియామకాలకి అనుమతి. కాబట్టి ముఖ్యంగా సబ్జెక్ట్ టీచర్కి 12,500 రూపాయలు, అలాగే ఎస్జిటికి 10,000 రూపాయలు వేతనం. కాబట్టి ఈ నెల 7లోగా మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. దీనికి పూర్తి ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. మరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కొరతని తీర్చేందుకు తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది ఓవరాల్గా 1146 పోస్టులు. ముఖ్యంగా దీంట్లో 892 సబ్జెక్ట్ టీచర్ పోస్టులు, అలాగే 254 ఎస్జిటి పోస్టులు, అంటే ప్రైమరీ స్కూల్ పోస్టులు అన్నమాట. కాబట్టి మీరు కానీ సెలెక్ట్ అయితే మీరు వచ్చే నెల మే వరకు కూడా మీరు విధుల్లో ఉంటారు. ఎందుకంటే కొన్ని స్కూల్లో ఇంకా ఆ టీచర్ల కొరత ఉంది కాబట్టి వారిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేసింది. కాబట్టి ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, మరి ప్రస్తుతానికి అయితే ఏ స్కూల్లో చేయకుండా ఖాళీగా ఉంటున్నారో మీకు మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే మీకు ఒక పక్క సబ్జెక్టు మీరు నేర్చుకోగలరు, ఒక పక్కన మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీ నెక్స్ట్ డిఎస్సిలో కూడా మరింత మెరిట్తో మీరు జాబ్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నెల 7లోపు నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. జనవరిలో డిఎస్సి ప్రకటన ఇచ్చిన వీరు విధుల్లోకి చేరినప్పటికీ జూన్ వచ్చేసింది. కాబట్టి అప్పటి వరకు బోధనకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని చెప్పి మనకు నోటిఫికేషన్ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ చూడండి, నియామకాలు ఎలా. కాబట్టి మీకు అనుకోవచ్చు ఎగ్జామ్ రాయాలో ఎలా సెలెక్ట్ చేస్తారని. మీకు చూపిస్తాను చూడండి. నియామకాలు ఎలా అంటే, మండల విద్యాధికారులు ఖాళీలను ప్రకటిస్తారు, అలాగే ప్రకటించారు. కాబట్టి మీకు ఆ పీడిఎఫ్ కూడా నా యొక్క వీడియో కింద యాడ్ చేస్తాను, చూసుకోండి ఎవరికైనా అవసరమైతే. అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5లోపు దరఖాస్తును సమర్పించాలి. కాబట్టి ముఖ్యంగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ కూడా నేను నా యొక్క వీడియో కింద పిన్ చేస్తున్నాను చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని సబ్మిట్ చేసి అక్కడ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయొచ్చు. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఎంఈఓ స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ డిఓకి పంపిస్తారు. కాబట్టి ముందుగా ఎంఈఓకి సబ్మిట్ చేస్తే వాళ్ళు డిఓకి ఫార్వర్డ్ చేస్తారు. మరి డిఓ ఎలా సెలెక్ట్ చేస్తారంటే డిఈఓలు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి ఇది మెరిట్ బేస్ పోస్టులు అన్నమాట. ముఖ్యంగా అకాడమిక్లో మీకు 75% కాలిక్యులేట్ చేస్తారు. అలాగే మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో 25%, ఓవరాల్గా 100% వెయిటేజ్కి మీకు మార్క్స్ కాలిక్యులేట్ చేసి ఎవరికైతే మెరిట్ హైయెస్ట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. ముఖ్యంగా మీ సొంత గ్రామం మండలాల్లో ఉండే అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ జిల్లాలో ఏ ఊర్లో ఖాళీలు ఉన్నాయో వారికి మాత్రం అవకాశం కల్పించి మీకు లొకాలిటీ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంబంధిత ఎంఈఓ ద్వారా పాఠశాల యాజమాన్య కమిటీలకు అందిస్తారు. కాబట్టి 7వ తేదీలోపు ప్రక్రియ పూర్తవుతుంది. వేతనాలను బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిత్రులారా, మరి ఇది పూర్తి సమాచారం. కనుక నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను చూడండి, అప్లికేషను ఎలా ఫిల్ చేయాలి, దాంతోపాటు ఏం సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎన్ని కాపీస్ సబ్మిట్ చేయాలి, అలాగే ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. కాబట్టి మనకు కేవలం తక్కువ టైం మాత్రం ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ఉపాధ్యాయుల కొరత ఉంది. కాబట్టి వాటిని త్వరగా తీర్చేందుకు గవర్నమెంట్ ఈ ఆలోచన చేసింది. కాబట్టి మనకు కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. కాబట్టి ఇవాటి నుంచే దాదాపు అంటే 5 తారీఖు లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఆ ప్రొఫార్మ్ కూడా మీకు కింద చూపిస్తాను చూడండి. అలాగే ఎలా ఫిల్ చేయాలి కూడా చెప్తాను, మీకు అందరూ తెలుసు. ఇన్ కేసు ఎవరైనా తెలియపోతే మీరు చూడొచ్చు మిత్రులారా. అలాగే ఆ యొక్క పీడిఎఫ్ మరియు వేకెన్సీ లిస్ట్ ఆ యొక్క పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కాబట్టి మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఫర్ ద ఇయర్ 25-26. కాబట్టి ఓన్లీ ఈ అకాడమిక్ వరకు మాత్రమే వారు వేకెన్సీస్కి
నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముందుగా అప్లైడ్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, ఎస్జిటియా లేదా స్కూల్ అసిస్టెంటా, స్కూల్ అసిస్టెంట్ తెలుగా, ఇంగ్లీషా, మ్యాథ్సా, సైన్సా, సోషలా మెన్షన్ చేయాలి. అలాగే మీకు ఏ స్కూల్లో పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కూల్ నేమ్ కూడా రాయాలి. కాబట్టి ఏ స్కూల్ తెలియాలంటే మీకు చూపిస్తున్నాను చూడండి పీడిఎఫ్. దీంట్లో క్లియర్గా ఏ స్కూల్లో ఏ వేకెన్సీ ఉంది, ఏ సబ్జెక్ట్ వేకెన్సీ ఉంది, అది ఏ జిల్లా, ఏ స్కూలు, డైస్ కోడ్ సహా అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. మీకు చివరిలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అందరూ తెలిసినట్టుగానే క్లియర్గా మనం ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీ 10th మార్క్ లిస్ట్లో మీ పేరు, ఊరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ ఇవన్నీ కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. క్లియర్గా ముఖ్యంగా వాడు మెరిట్ బేస్ కాబట్టి క్లియర్గా మీ 10th, ఇంటర్, డిగ్రీ ఆ పర్సంటేజ్ అనేవి కూడా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసేవ్వండి. జస్ట్ ఒక 0.5లో కూడా మీకు ఉద్యోగం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మెరిట్ బేస్ కాబట్టి ఎవరికైతే మంచి మార్కులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. కాబట్టి క్లియర్గా 10th, ఇంటర్, డిగ్రీ అలాగే మీకు పీజీ ఉంటే పీజీ, మరి ముఖ్యంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే డిఎడ్ ఉంటే డిఎడ్, బీఈడి ఉంటే బీఎడ్. కాబట్టి డిఎడ్ బీఎడ్కి అయితే 25% వెయిటేజ్ ఉంటుంది. తర్వాత మిగతా అన్నింటికి కలిపి 75%. ఓవరాల్గా 100%కి వాళ్ళు పెట్టిన అందరి వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ తయారు చేసి దాని ప్రకారం వారు మిమ్మల్ని పిలుస్తారన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇదే వారంలో మొత్తం ప్రాసెస్ అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఎవరైతే టెట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉంటారు కాబట్టి వారందరూ కూడా క్లియర్గా ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్, కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ ఆధారంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా కట్ ఆఫ్ మార్క్స్ తెలుసు కదా మీ అందరికీ. మరి ఓసీకి అయితే 90, బీసీకి అయితే 75, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 60 మార్క్స్ అబవ్ ఉండాలన్నమాట. అప్పుడే మీరు టెట్లో క్వాలిఫై అయినట్టు లెక్క. కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై ఉండాలి. అయితేనే వారికి మాత్రమే ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. అలాగే ముఖ్యంగా బ్యాంక్ డీటెయిల్స్ మీరు అనుకోవచ్చు, ఎందుకు బ్యాంక్ డేటా ఇవ్వాలని అంటే ఇన్ కేస్ మీరు కానీ సెలెక్ట్ అయితే వాడు చెప్పాడు చూడండి, కంపల్సరీగా ఏమనంటే మీ అకౌంట్లో డబ్బులు నేరుగా జమ చేస్తారని. కాబట్టి మీకు ఎటువంటి వారు ఆఫ్లైన్లో ఇవ్వడం ఏముండదు, అంత ఆన్లైనే. కాబట్టి త్రూ మీ అకౌంట్కి ఒక శాలరీ అనేది క్రియేట్ అవుతుంది. దాంతోపాటుగా మీ రెసిడెన్షియల్ అడ్రస్, కాబట్టి మీరు అడ్రస్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత రాసిన తర్వాత చూపిస్తాను చూడండి. 1 set of Xerox copies of all relevant education qualifications other should be enclosed to the application form. కాబట్టి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమున్నాయో దాంతోపాటు మీ క్యాస్ట్, ఆధార్ మరియు ఈ యొక్క అప్లికేషన్ ఇవన్నీ కూడా కన్సర్న్ ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఈ రోజు నుంచి ఓపెన్ అయ్యింది. మరి 5 దాకా మనకు సమయం ఉంది. కాబట్టి టైమింగ్స్ కూడా మార్నింగ్ 9 AM ఉంటే ఈవినింగ్ 5 PM. కాబట్టి 5వ తారీఖు సాయంత్రం 5లోగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే మీకేమైనా అవకాశం ఉంటుంది మిత్రులారా. మరి ఇది సమాచారం. అలాగే కింద మీరు కూడా ఆ యొక్క మీకు సైన్ చేసి ఈ పూర్తి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా 1 set of కాపీస్ వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారు వెరిఫై చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేసి దాని ఆధారంగా వారు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మరి మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా ఇవి 30 పేజీలు పైగానే ఉన్నాయి. కాబట్టి మీకు మెయిన్ స్టార్టింగ్ 2-3 పేజెస్ చూపిస్తాను చూడండి. ముందుగా మనకి డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది, అలాగే మండల్ నేమ్ ఉంది, డైస్ కోడ్ ఉంది, స్కూల్ నేమ్ ఉంది, కేటగిరీ. కాబట్టి ముఖ్యంగా మీకు ఏ జిల్లా ఉందో, ఏ జిల్లాలో మీ నేటివిటీ ఉందో, లోకాలిటీ వస్తుందో ఆ జిల్లా చూసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే క్లియర్గా ఏ స్కూల్లో ఏ కేటగిరీ పోస్ట్ ఖాళీగా ఉందో కూడా మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. మరి శ్రీకాకుళంలో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఎస్ఏ మ్యాథ్స్కి అయితే 4 ఉన్నాయి, మరి ఎస్ఏ పిఎస్కి అయితే 5 ఉన్నాయి, ఎస్ఏ బిఎస్ అంటే బయాలజీకి 9 ఉన్నాయి, అలాగే ఎస్ఏ ఎస్ఎస్ అయితే 6 ఉన్నాయన్నమాట. ఇలాగా ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క కేటగిరీ వారీగా పోస్టులు ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు ఆ ఊర్లో కానీ ఆ యొక్క సబ్జెక్ట్ పరంగా మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏఎస్ఆర్ జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇలాగా అన్ని జిల్లాలకు కూడా వాడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మరి క్లియర్గా మెన్షన్ చేశాడు. మరి అది ఏ జిల్లా పరిధిలోకి వస్తుంది, మరి ఏ మండల పరిధిలోకి వస్తుంది, ముఖ్యంగా డైస్ కోడ్ ఉంది, స్కూల్ కోడ్ డైస్ కోడ్ అన్నమాట. అలాగే ఏ స్కూల్, మరి అది ఎంపీఏపీ స్కూలా, జెడ్పీఏ స్కూలా, కాబట్టి ఆ స్కూల్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి మనం దీన్ని బట్టి
ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఏమనంటే ఖచ్చితంగా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఖచ్చితంగా డిస్ప్లే చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు అనుకోవచ్చు లాస్ట్ డిఎస్సిలో నేను ఎక్కువ పోస్టులు ఫిల్ చేశారు కదా, నెక్స్ట్ డిఎస్సిలో ఇంకేం పోస్టులు ఉంటాయి అనుకోవచ్చు. మిత్రులారు గమనించండి, ఇదే చిన్న లాజిక్ చెప్పాలంటే ఖచ్చితంగా ఇన్ని వేకెన్సీస్ కొరతగా ఉన్నాయి కాబట్టి వాడు ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మే దాకా చేస్తే మేన రిటైర్ అయిపోతారు. మే నుంచి బయటకు వచ్చేస్తారన్నమాట. అప్పుడు దాకా వాళ్ళకి కాంట్రాక్టు. కాబట్టి ఈ లోపల డిఎస్సి ప్రాసెస్ అంతా రెడీ అవుతే అప్పటికల్లా కొత్త వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఓవరాల్గా 30 పేజీలు పైగా ఉన్నాయన్నమాట దీంట్లో. కాబట్టి అన్ని చెప్పడానికి అవ్వదు. కాబట్టి మీకు ఈ యొక్క పీడిఎఫ్ మరొకసారి చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే కింద నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా వీలున్నంత వరకు మీకు మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మిత్రులారా ఇది సమాచారం కనుక ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఎవరైతే మరి డిఎడ్ లేదా బిఎడ్ క్వాలిఫికేషన్ చేసి ఉండి ప్రస్తుతానికి ఏ స్కూల్లో పని చేయకుండా ఖాళీగా ఉంటున్నారు అందరికీ మంచి అవకాశం. ఆల్రెడీ కొన్ని మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. మరి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మంచి అవకాశం. మరి కొంచెం శాలరీ తక్కువ అనుకోవచ్చు, కానీ నన్ను అడిగితే మీరు కానీ వెళ్తే మంచిదన్నమాట. ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటుగా మీకు నాలెడ్జ్ పరంగా సబ్జెక్ట్ పరంగా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఆ స్కూల్స్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు కోఆర్డినేట్ అయ్యి వాళ్ళతో మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు, ఇలా కొత్త విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఓవరాల్గా 1146 పోస్టులు అన్నమాట. కాబట్టి మంచి అవకాశం, ఎవరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఉంటే వెంటనే తెలియజేయండి. ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది, 3 days ఆఫ్ టైం. కాబట్టి ఈ లోపల వాళ్ళకి విషయం తెలియాలి, అప్లికేషన్ తీసుకోవాలి, సబ్మిట్ చేయాలి, జిరాక్స్ కాపీ సెటప్ చేయాలి, సెల్ఫ్ ఎడిషన్ చేయించాలి, వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఎంత ప్రాసెస్ ఉంది. కాబట్టి వారికి మళ్ళీ అవకాశం లేకపోవచ్చు, మరి వాళ్ళకి సమాచారం అందకపోవచ్చు. దయచేసి అందరికీ షేర్ చేయండి. కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మిత్రులారా. అలాగే మరొకసారి చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను.